హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో డే 42 అనమాట. సో సక్సెస్ఫుల్ గా అయితే 41 డేస్ కంప్లీట్ చేసేస్తున్నాం. 42లోకి అయితే అడుగు పెట్టేసాము. సో ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. మీకు కూడా అది ఎంత ఉన్నాను ఏంటి అనేది చూపిస్తాను. కానీ ఇంకా దాయడం ఏముంది, ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.5 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి ఇంకా 15 గ్రామ్స్ పెరిగాను. సో ఒక్కొక్కసారి పెరగచ్చు, ఒక్కొక్కసారి తగ్గొచ్చు, కానీ చూసుకోవాల్సింది ఇంచు లాస్ కాబట్టి నేను ఇంచు లాస్ అనేది ఎప్పుడు కూడా మంత్లీ చెక్ చేసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ కి అయితే నేను ఇంచు లాస్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో లాస్ట్ 3 వీక్స్ వెయిట్ అయితే అంటే వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ నేను వెయిట్ లాస్ అయితే అలాగా డైట్ అనేది కంటిన్యూగానే చేసుకున్నాను. అంటే ఒక్కొక్కసారి డైట్ ఫుడ్ తినేదాన్ని, ఒక్కొక్కసారి అవ్వకపోతే నార్మల్ ఫుడ్ తినేదాన్ని. ఆ టైంలో నాకు హెల్ప్ అయింది ఏంటంటే వెయిట్ లాస్ అనేది అయితే నాకు పెద్ద ఏం కనిపించలేదు, కానీ ఇంచ్ లాస్ అనేది కనిపించింది అనమాట. ఆర్మ్స్, టమ్మీ, టైస్ అన్ని కూడా అయితే ఇంచ్ లాస్ అనేవి నాకు కనిపించాయి. యాక్చువల్గా నా టమ్మీ వచ్చేసి 43 ఇంచెస్ అనమాట. సో ఫస్ట్ మంత్ చెక్ చేసుకుంటే 43 నుండి 40కి వచ్చాను. అండ్ సెకండ్ మంత్ అంటే లాస్ట్ 3 వీక్స్ నేను పెద్ద డైట్ అది ఏం చేయలేదు కాబట్టి 2 ఇంచెస్ మాత్రమే తగ్గాను అనమాట. ఇప్పుడు అంటే ఈ 2 months లో నా టమ్మీ వచ్చేసి 5 ఇంచెస్ వెయిట్ లాస్ అయితే అయ్యాను. నాకు ఆర్మ్స్ వచ్చేసి 2 ఇంచెస్ అయిందనమాట. ఆర్మ్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ అయితే అవ్వలేదు. టైస్ కూడా సేమ్ అలాగే. టైస్ వచ్చేసి 3 అయ్యాయి అనమాట. 3 ఇంచెస్ వెయిట్ లాస్ మాత్రమే అయింది, ఇంకా అంతకు మించి ఇంకేం అవ్వలేదు. కాకపోతే నాకు టమ్మీ అనేది ఇంచ్ లాస్ అనేది నాకు బాగా తెలుస్తుంది. అందుకనే నాకు వెయిట్ పెరుగుతున్నా తగ్గుతున్నా బాధ అయితే అనిపించట్లేదు. ఏంటి వెయిట్ తగ్గట్లేదు, ఇంకా 70s క్రాస్ అయినట్టే అవుతున్నాను, మళ్ళీ 70లోకి ఎందుకు వచ్చాను అని అనిపించింది ఒకసారి. కాకపోతే లైట్ తీసేసుకున్నాను, ఎందుకంటే వెయిట్ మనకి కరెక్ట్ గా చూపించకపోయినా ఇంచ్ లాస్ అయితే అవుతున్నాం కదా. మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఇంచ్ లాస్. సో ఇంచ్ లాస్ అవుతున్నాం కాబట్టి హ్యాపీగా వెయిట్ ఎంత ఉన్నా కూడా హ్యాపీగా వెయిట్ కోసం మనం బాధపడకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ రోజు డే 41 కదా. ఈ రోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్ని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దీనికి ముందు వీడియోలో నేను నైట్ ఏమీ తీసుకోలేదు, సో అందుకే ఏమి కూడా పెట్టలేదు. ఇంక ఈ రోజు ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 6:30 అవుతుంది. ఇంకా ఎక్కడ కూడా అంటే చీకటి అనేది రాలేదు, మొత్తం వెలుతురుగానే ఉంది. ఈ రోజు కూడా నేను ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు టమ్మీ ఫుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. నైట్ కి మాత్రం ఏం తీసుకున్నాను అంటే ఓన్లీ జీలకర్ర వాటర్ అదైతే తాగుతాను అనమాట. అందులో కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం ఏంటంటే మనకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంచు అల్లం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకొక విషయం చెప్పాలి, నేను అంటే ఒక 4 days తాగాను అనుకుంటాను గ్రీన్ టీ. అంటే మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ 3 times తాగేదాన్ని. కానీ ఫస్ట్ ఈ మధ్య స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో ఒకరు కమెంట్ పెట్టారు, గ్రీన్ టీ ఓన్లీ 2 మాత్రమే తీసుకోవాలి, 3 times వద్దని. సో ఎవరు చెప్పినా కూడా నేను కాదు అనుకుంటా, ఎందుకంటే ఎవరు చెప్పినా నా కోసమే చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ గ్రీన్ టీ అనేది ఇంకా నెక్స్ట్ డే నుంచి ఓన్లీ 2 times తీసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ 2 times గ్రీన్ టీ తీసుకుంటున్నాను. నైట్ వచ్చేసి జీలకర్ర అల్లం యాడ్ చేసుకుని జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా అయితే నైట్ జీలకర్ర వాటర్ కానీ, సోప్ వాటర్ కానీ, వామ్ వాటర్ కానీ ఇవైతే తాగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా థ్యాంక్ యూ సిస్టర్, మీరు సజెస్ట్ చేసినందుకు. గ్రీన్ టీ ఓన్లీ 2 times తాగండి అని. కాకపోతే ఏంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే డైలీ 3 times అయితే తాగొచ్చు అని చెప్పారు. సో అందుకనే నేను గూగుల్ సెర్చ్ చేసి 3 times అయితే తాగాను. మీరు ఇంకా వద్దు 2 times అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను 2 times తాగుతున్నాను. సరే, ఈ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తిన్నా అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటే చూసేయండి. ఇంకా ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.05 ఉన్నాను అనమాట. అంటే ముందు రోజుకి ఈ రోజుకి 15 grams వెయిట్ అయితే పెరిగాను. సో ఈ రోజు పెరిగాను కాబట్టి రేపు ఏ విధంగా తగ్గుతానో ఏంటో తెలీదు. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ ముందు రోజే నైట్ బాదము, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను వాష్ చేసుకుని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి నట్ షేక్ చేసుకుందామని చెప్పి ముందు రోజు నైటే మొత్తం నానబెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు
ఈ చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి నేను ఒక బాక్స్లో నానబెట్టుకున్నాను. వాల్నట్స్ అనేవి సపరేట్గా నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నానబెట్టినప్పుడు వాటర్ అనేవి ఫ్రెష్గానే ఉన్నాయి, కానీ మార్నింగ్ లేసేటప్పటికి కొంచెం బ్లాక్ వచ్చేస్తాయి అనమాట. సో అందుకని చెప్పి వాల్నట్స్ అనేవి నేను సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మొత్తం అన్ని మంచిగా నానిపోయాయి కదా. సో ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ప్రోటీన్ షేక్ కోసం. అయితే వీటిలో ఇంకా డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను అన్ని కలిపి మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, అది ఏంటంటే బాదం నేను తొక్క తీయడం మర్చిపోయాను, కలిపి ఉన్నాయి ఇంకా అదే ఫోర్స్ మీద అయితే వేసాను. అందులోనే మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోతున్నారు, ఆయనకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వేసాను అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది ఫ్లెక్స్ సీడ్స్లో కానీ, చియా సీడ్స్లో కానీ. అండ్ నట్స్లో ఏంటంటే మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మన బాడీకి మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది, ఎందుకంటే నట్స్ అన్ని కలిపి ఇక్కడ షేక్ లాగా చేసుకున్నాం కదా. ఇట్ల వల్ల ఏంటంటే మనకి ఇంకా ఆకలి అనిపించదు, మనకు మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అనిపించదు. ఇంకా ఆ విధంగా కంప్లీట్ చేసుకుని వాటర్ కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక్కడ జొన్న రొట్టె చేసుకున్నాను. వచ్చి రాలేనట్టయితే చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఈ మధ్యన జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నానని. వేడివేడిగా ఉన్నాయి, కాలిపోతున్నాయి, మీకు చూపిద్దామని. కాకపోతే వచ్చి రాలేనట్టు చేసుకున్న షేప్స్ అయితే బాగానే ఉంటున్నాయి. మీకు వీడియోలో చూడడానికి చాలా పెద్దగా ఉంటున్నాయి, కానీ నార్మల్గా అయితే చిన్నవే వస్తున్నాయి అనమాట. అంత పెద్దవి రావట్లేదు, చూస్తున్నారు కదా. ఇంక ఇదైతే మా పిల్లల కోసం అనమాట. ఇంక నేను తింటూ ఉంటే నాకు కావాలి అంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి 4 అయితే చేస్తున్నాను అనమాట. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కటి, నాకు 2 అని చెప్పేసి. దీనికి కాంబినేషన్ గా అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అసలు ఆకలి అనిపించట్లేదు. సో అందుకనే క్యారెట్, కీరా ఏమీ కూడా యాడ్ చేసుకోకుండా ఓన్లీ 2 జొన్న రొట్టె విత్ ప్రోటీన్ కోసం చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను అన్నమాట. ఈరోజు నా లంచ్ అయితే 2 జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ గా తీసుకున్నాను. అసలు ఎలా అంటే నాకు ఫుడ్ తినడానికి కూడా అవ్వట్లేదు పిల్లల వల్ల. సో ఇంకా వాళ్ళు స్కూల్కి ఎప్పుడు స్టార్ట్ అయిపోతే అప్పుడు ఫ్రీ అయిపోతాను. ఇంకా నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 o'clock అయితే గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. అండ్ 4 o'clock గ్రీన్ టీ తాగేసిన తర్వాత నేను నైట్ డిన్నర్ అయితే ఇంకేమీ చేయలేదు, ఎందుకంటే నాకు ఆకలి అని అనిపించట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి నైట్ డిన్నర్ ఏం చేయకుండా నైట్ 9 o'clockకి జీరా అండ్ అల్లం ఈ 2 కలిపి బాయిల్ చేసుకుని అందులో లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకున్న ప్రాబ్లంకి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటే మంచిది అన్నారు, అందుకని చెప్పి ఒక హాఫ్ లెమన్ ఫుల్గా అయితే నేను వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే గ్రీన్ టీ తీసుకునేదాన్ని, సరే గ్రీన్ టీ మనిషి దాని ప్లేస్లో ఇంకా జీలకర్ర వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అల్లం ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఫ్యాట్ లాస్ అవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది, అది నైట్ టైం అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.85 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 20 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను. అది ముందు రోజు అయితే వెయిట్ పెరిగాను 15 grams, ఇప్పుడు ఏకంగా 20 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, అందుకని ఇప్పుడు కూడా సీరియస్ గా తీసుకోకూడదు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూస్తున్నాను.